శ్రావణ పుత్రద ఏకాదశి వెనుక ఉన్న ఓ తండ్రి కన్నీటి కథ చదివిన వారికి విన్నవారికి యజ్ఞఫలం లభించును. శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో ఈరోజు వచ్చిన ఈ పుత్రద ఏకాదశి చాలా పవిత్రమైనది. ఈరోజు ఉపవాస దీక్షను ఆచరించిన వారికి సంతాన ప్రాప్తి కలగడంతో పాటు పిల్లల ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడే వారికి సమస్యలు తొలగిపోతాయి. ఈ పవిత్రమైన శ్రావణ పుత్రద ఏకాదశి రోజు వెనుక ఓ తండ్రి కన్నీటి కథ ఉంది. ఈ కథని అర్జునుడికి మహావిష్ణువు చెప్పారు. ద్వాపరయుగం ప్రారంభంలో మహిష్మతి అనే నగరం ఉండేది. మహాజిత్ అనే రాజు ఆ నగరాన్ని పరిపాలించేవాడు. కానీ అతనికి కొడుకులు లేరు. దాంతో అతను నిత్యం అసంతృప్తితో ఉండేవాడు. కుమారుడు లేని మనిషికి ఈ లోకంలోనే కాదు పరలోకంలోనూ సుఖం ఉండదు. కొడుకును పొందటానికి రాజు అనేక విధాలుగా ప్రయత్నించాడు. కానీ అతనికి నిరాశ తప్పలేదు. మహాజిత్ రాజు వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తున్న కొద్దీ అతనిలో ఆందోళన కూడా పెరగసాగింది. ఒకరోజు సభలో రాజు ప్రసంగిస్తూ, నేను నా జీవితంలో ఏ పాపం చేయలేదు, అన్యాయంగా ప్రజల నుంచి సంపదను వసూలు చేయలేదు, ప్రజలను ఎప్పుడూ బాధ పెట్టలేదు, దేవుళ్లను బ్రాహ్మణులను అగౌరవపరచలేదు. అయినప్పటికీ ఎందుకు నాకు ఈ శిక్ష? నాకేమీ అర్థం కావట్లేదు. దీనికి కారణం ఏమిటో ఈ జన్మలో తెలుసుకుని విముక్తి పొందగలనా అని సభికులను ఉద్దేశించి చెప్పి కన్నీరు కార్చాడు రాజు. రాజు బాధను విన్న మంత్రి సమీపంలోని అడవికి వెళ్ళి లోమాష్ మహర్షికి విషయం మొత్తం చెప్పి పరిష్కారం చూపమని అభ్యర్థించాడు. దీంతో మహర్షి కళ్ళు మూసుకొని రాజు పూర్వజన్మ గురించి దివ్య దృష్టితో చూస్తూ ఇలా చెప్పసాగాడు. మీ రాజు తన పూర్వజన్మలో చాలా దురుసుగా ఉండేవాడు. చెడ్డ పనులు కూడా చేశాడు. ఒకసారి జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున ఒక ప్రదేశంలో నీళ్లు తాగుతున్న ఆవుని అక్కడి నుండి తరిమికొట్టి తన దాహార్తిని రాజు తీర్చుకున్నాడు. ఆ పాపం ఈ జన్మలో కుమారుడు లేని లోటుతో అనుభవిస్తున్నాడు అని ముగించాడు. రాజు గత జన్మ పాపం విన్న మంత్రి మళ్ళీ, ఓ మహర్షి, పుణ్యం వల్ల పాపాలు నశిస్తాయని పురాణాల్లో చెప్పారు కదా. ఈ జన్మలో మా రాజు ఎన్నో పుణ్యకార్యాలలో పాల్గొన్నారు. యథేచ్ఛగా ఎన్నో దాన ధర్మాలు చేశారు. మరి గత జన్మలో చేసిన పాపాలు పోలేదా అని ప్రశ్నించగా, మహర్షి స్పందిస్తూ, శ్రావణ మాసంలోని శుక్లపక్షం పుత్రద ఏకాదశి రోజున మీరంతా ఉపవాసం ఉండి రాత్రిపూట జాగరణ చేసి ఆ ఉపవాస ఫలాన్ని మీ రాజుకు ఇస్తే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. లోమాష్ మహర్షి ఆదేశానుసారం పుత్రద ఏకాదశి నాడు మంత్రితో పాటు రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి దాని ఫలాన్ని ద్వాదశి నాడు రాజుకు ఇచ్చారు. ఆ ప్రభావంతో రాణి గర్భం దాల్చి 9 నెలల తరువాత కుమారుడికి జన్మనిచ్చింది. అందుకే ఈ ఏకాదశికి పుత్రద ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ కథ విన్నవారికి యజ్ఞఫలం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి.